మనకి ఏమైనా తినాలి అనిపిస్తే మన అమ్మ వాళ్ళని అడిగి చేయించుకునే వాళ్ళం. కానీ ఈ జనరేషన్ పిల్లలు ఆర్డర్ వేసి చేయించుకుంటున్నారు కదా. మా ప్రణీత్‌కి క్యారమెలన్ పుడ్డింగ్ కావాలంట. అడిగిన తర్వాత చేయకుండా ఉండలేం కదా. దానికోసమే ప్యాన్‌లో హాఫ్ కప్ షుగర్ వేసి వాటర్ వేయకుండా ఇలా మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటే క్యారమెలన్ ప్రిపేర్ అవుతుంది. దీన్ని మనం పుడ్డింగ్ ఏ బౌల్‌లో అయితే చేయాలి అనుకుంటున్నామో దానిలోకి వేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత పుడ్డింగ్ చేయటం కోసం ఒక మిక్సీ జార్‌లో 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. నేను 4 బ్రెడ్ పీసెస్‌కి తీసుకునే క్వాంటిటీ ఇది. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ షుగర్, 1 కప్ మిల్క్, వెనిలా ఎసెన్స్ ఇంకా బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి మనం మిక్సీ జార్‌లో వేసుకొని వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన పుడ్డింగ్ని మొత్తం మనం ముందుగా క్యారమెలన్ వేసుకున్న బౌల్లో వేసుకొని వీటిని ఉడికించటం కోసం కుక్కర్ లేదా ఇలా బౌల్లో వాటర్ వేసుకొని చిన్న స్టాండ్ లేదా ప్లేట్ పెట్టుకొని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నట్లయితే విజిల్ తీసి ఉడికించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకుంటే అంటుకోకుండా ఉన్నట్లయితే తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత టర్న్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నిజంగా చాలా స్మూత్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్